నిరుద్యోగ చేసి జనార్దన్నారు మాట్లాడదాం ఎట్లా దాదాపు వయోపరిమితి 34 తగ్గించడం జరిగింది. అసలు ఎందుకు ఇంత నిరుద్యోగులను డైవర్ట్ చేసే ప్రక్రియ జరుగుతుందా? నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ వాళ్ళకు భయం. వీళ్ళు ఏంటంటే ఈ కింది ఏది ఆర్థికంగా లేనటువంటి వాళ్ళైనా ఈరోజు ఉద్యోగాలు కొట్టుకొని మా జీవితాలు బాగా కావాలనుకునేటటువంటి వాళ్ళు, విపరీతమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, రాజకీయ సామాజిక ఆర్థిక అంశాల పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల, మట్టి పట్ల, ఈ యొక్క బాధ పట్ల, ఎదల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళను ఉద్యోగాలలోకి రానియొద్దు. వీళ్ళకు ఉద్యోగాలలో ఒక అవకాశం ఇస్తే వీళ్ళు మళ్ళీ ఉద్యోగ ప్రిపరేషన్లో ఉండి మేము చేస్తున్నటువంటి అమ్ముకునే ఉద్యోగాలు, మేము తీసుకొస్తున్నటువంటి అడ్డమైన జీవోలు, వీటన్నిటి గురించి నిలదీస్తారు. నిలదీస్తే ఈసారి మేము కోర్టులలోకి పోలేము. ఇప్పటికే కోర్టులలో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినాం. ఇక మా వల్ల కాదు, ప్రభుత్వానికి ఈసడిస్తారు ఈ కేసులు అనేటటువంటిది. మేము ఇన్ని రోజులు ఏదో కొంతమంది ఆపుతుర్రు అని చెప్పినాం. ఇక మేము ఆ ముచ్చట్లు చెప్పలేము, మమ్మల్ని తంతరు. ఈరోజు కోదండరామే మమ్మల్ని చెప్పులతో కొట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. కోదండరామే మా మీద కేకరిచ్చి ఊస్తున్నాడు. ఆయనకే మేము అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నాము. కొంతమంది నిరుద్యోగులు మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తేందుకు ఒక 4-5 తోలినాము. ఇక వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిర్రు. నిరుద్యోగిత అంశాన్ని మేము మాట్లాడలేము అని చెప్పిర్రు. కాబట్టి మేము కనుక వీళ్ళకి ఇచ్చి మేము ఉద్యోగాలు అమ్ముకుంటే మమ్మల్ని నిలదీస్తారు. ఆ నిలదీతల నుంచి మేము తప్పుకోవాలంటే వీళ్ళకి ఫస్ట్ ఎంట్రీలోనే వయసు ఇవ్వద్దు, వీళ్ళకు చేయొద్దని అనుకుంటున్నారు. ఈరోజు వయసు పెంపు అనేటటువంటిది కొత్తగా వచ్చేటటువంటి అంశం కాదు. ఒక్కసారి గుర్తు చేసుకో, పక్క రాష్ట్రాలలో అన్నిటిలలో 34 అని నువ్వు అంటున్నావో దానికన్నా ఎక్కువనే ఉన్నది. ఇలా 44 వరకు ఉన్నది. 40 నుంచి 44 మధ్యలోనే ఉన్నది వయసు. మరి తెలంగాణలో 34 ఎందుకు చేసినావు రేవంత్ రెడ్డి? మరి అంటున్నావు నువ్వు ఈరోజు ఈ వయసు ఉన్నోళ్ళు వస్తే కేసులు వేస్తారంటున్నావు. మరి నువ్వు ఈ లెక్క మేము అక్రమైన కేసులు వేయట్లేము. ఆర్టీఏ లేచి బెదిరించి మేము డబ్బులు తెచ్చుకోవట్లేము. ఆర్టీఏ లేచి వాణ్ణి బెదిరించి కుమ్మక్కాయ డబ్బులు తెచ్చుకొని రాజకీయ పార్టీలు పెట్టట్లేదు. ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయాల పట్లనే మేము ఆర్టీఏలు వేస్తే ఆర్టీఏలు వేయలేదు. ఒక దొంగను తీసుకొచ్చి ఆర్టీఐ కమిషనర్గా పెట్టుకున్నావు. ఇట్లా ఎన్నాళ్ళని ఆపుతామని అడుగుతున్నాం. ఇలా వయోపరిమితి పెంచమని అడగడం అనేది డిమాండ్ కాదు, ఇది మా హక్కు. ఈ హక్కును కాలరాసేందుకు నువ్వెవడివి అని అడుగుతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం నడిచేటప్పుడు ఈ చెట్ల కిందికి నువ్వు వచ్చినవా? ఈ వాసన నువ్వు పీల్చినవా? జోబులో గన్ను పెట్టుకొని అందరిని బెదిరించుకుంటూ తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు అందరూ మా రేవంత్ రెడ్డి తెలంగాణ అన్నాడు అసెంబ్లీలో అన్నాడు అంటావు. అసెంబ్లీలో 4 గోడల మధ్యలో, తలుపుల మధ్యలో ఆ రోజు డ్రామాలు ఆడుతందుకు నువ్వు ఆడినటువంటి ఆటలు డ్రామాలు. నువ్వు ఎర్రబెల్లి ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి వాళ్ళందరూ చేసిరు కదా. ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డిని ఉరికిస్తేనే బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటు కదా. నిన్ను ఉరికిస్తుంటే ఆ రోజు నువ్వు సస్తమని గన్ను పెట్టుకొని డ్రామాలు ఆడి గన్నుతో పేల్చుకొని ఎమ్మెల్యే అయినటువంటి చరిత్ర నీది కాదా అని అడుగుతున్నాం. ఈరోజు మేము ఎవరిని బెదిరిస్తున్నాం, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాం, మేము ఎవరిని చేయట్లేదు. మా ఉద్యోగాలు మాకు ఏమని అడుగుతున్నాం. ఇవ్వకపోతే మేము ఊకునేదే లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక దొంగ వ్యవహారానికి తెరలేపిర్రు. ఏదైనా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇగొచ్చే రేపొచ్చే మాపొచ్చే కమిటీలు, కాలయాపనలు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్టనే చేసి 1200 మందిని చంపారు కదా. ఇక్కడనే కదా ఈ శాంతిరెడ్డి చనిపోయింది. ఇక్కడనే కదా ఒకళ్ళు ఉరేసుకొని వచ్చింది ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా. ఈయనే కదా వేణుగోపాల్ రెడ్డి చనిపోయింది ఠాగూర్ ఆడిటోరియం దగ్గర. ఇవన్నీ శవాలకు కారకులు ఎవరు? కాంగ్రెస్ కాలయాపన కదా. ఇదే కాలయాపనలతోటి కడుపులు కోసేటటువంటిది. నిరుద్యోగులు మొన్నటి వరకు కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగులు ఎందుకు ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు, డైవర్షన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎగనెస్ట్ ఏముంది? మాకు ఇస్తున్న ఉద్యోగాలు ఇస్తే అయిపోయాయి. రేవంత్ రెడ్డి ఇంట్లో జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అడిగినావా? కొండారెడ్డి పల్లిలో ఏమన్నా ఆయన భూములు అడిగినావా? లేకుంటే ఆయన RRRలో అక్రమంగా సంపాదిస్తున్న ఆస్తుల గురించి అడిగినావా? తెలంగాణ ప్రభుత్వంలో ఉండి ఈ తెలంగాణకు సేవ చేయడానికి కావాల్సిన ఉద్యోగాల గురించి మేము అడుగుతున్నాం. దాన్ని ఇవ్వడానికి ఆయనకు ఎవరు కావాలి? ఆయనకున్నాక రేపు ఆయన ఓడిపోయి అదే ఈయన అమెరికాకి వెళ్ళిపోతాడు. ఈయన మీద కేసులు అయితే విజయమాల్య తర్వాత విజయమాల్య ఎక్కడుండి వెళ్ళిపోయాడు? కాంగ్రెస్కేగా వీళ్ళే కదా ఎంపీ ఇచ్చింది. విజయమాల్య వెళ్ళిపోయినట్టే రేవంత్ రెడ్డి కూడా అధికారం దిగగానే ఈయన వేరే దేశాలకు వెళ్ళిపోతాడు. రాసి పెట్టుకో. తెలంగాణలో ప్రస్తుతానికి విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఎలా ఉంది ప్రజెంట్ తెలంగాణ విద్యాశాఖ ఎలా ఉంది? మురిక్గుంట కాడికి పోయి మురిక్గుంట ఎట్లుంది, మంచి నీళ్ళ మురికి నీళ్ళు అంటే ఏం చెప్తారు చెప్పు? రేవంత్ రెడ్డి గురించి చెప్పమంటే విద్యాశాఖ ఆయన కాడు ఉంది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తున్నాడు. ఇచ్చిండా? ఇయ్యలే కదా. ఇవాళ విద్యాశాఖలో ఎలాంటి మార్పులు ఉన్నాయి? ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఒక పిల్లలకు చదువులు చెప్పడానికి ఇవాళ భోజనాల పరిస్థితి ఏంది? ఇవాళ అలా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏంది? ఫుడ్ పాయిజనింగ్ లేనిది అవన్నీ తెలియదా? మేము ఒకటే అడుగుతున్నాం,
రేవంత్ రెడ్డి 46 సంవత్సరాల వయసు పెంచాలి. ఇలా పెంచకుండా ఈయన ఒక తెర లేపిండు. ఏం చెప్పిండు? ఇక రేపు వచ్చే జీవో అంటాడు. ఇక అందరినీ ఉద్యమాలు చేయొద్దు, ఏం చేయొద్దు, మీరు చదువుకోరు అని చెప్తారు. ఇలా ఉద్యమాలు చదువుకోవద్దంటే చదువుకోమంటారు. 4 రోజులు అవుతాయి, ఇంకో నోటిఫికేషన్ ఇస్తాడు. తక్కువ గ్రూప్ 2 గ్రూప్ 3 ఇస్తారు. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడ 5,000 వేకెన్సీస్ ఆల్రెడీ నోటిఫై అయినాయి. అల్లకెళ్ళి గ్రూప్ 2 గ్రూప్ 3 ఇచ్చిననుకో వయసు గురించి అడుగుతారు అనుకో, అరే వీళ్ళు నోటిఫికేషన్లకు వద్దని అంటున్నారు, ఇచ్చినాక వీళ్ళు కొట్లాడుతున్నారు చూడ్రి అని మళ్ళీ మీ కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ లొల్లీలు పెట్టిస్తారు. మేము వచ్చి మీడియాలో మాట్లాడినాం అనుకో, ఎవడు అనట్లేదు, అందరు చదువుకుంటారు, వీళ్ళు అంటారు. వానికేమో ఇక వయసు రాదు, ఎందుకు కొట్లాడేదని ఒక నైరాశ్యం. కాంగ్రెస్ అంటేనే అయిపోయింది అనుకుంటారు. ఇక ఉన్నోడే చదువుకుంటాడు, మాట్లాడేటోళ్ళ మీద ఇట్లా ఈ లొల్లి పెట్టేసి ఇవ్వద్దు అని చెప్పేసి దీన్ని నీరు కార్చడానికి కొన్ని రోజులు వస్తుందని చెప్పి ఆగం పట్టియడానికి కాంగ్రెస్ ఆడుతున్నట్టు నాటకము, డ్రామా. కాంగ్రెస్ అంటేనే డ్రామా కంపెనీ, కాంగ్రెస్ అంటేనే సురభి నాట్య మండలి, కాంగ్రెస్ అంటేనే దొంగ నాటకం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇంటర్ బోర్డు ఎత్తేస్తూ ఉన్నారు. ఎట్లా దాని గురించి స్టూడెంట్కి ఒక ఒపీనియన్ ఏంటి? ఏదైనా ఎత్తేసినావు అనుకో, నువ్వు ముందు చర్చ పెట్టాలి కదా. ఎలా నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు, అరే ఇంటర్మీడియట్ బోర్డును ఎత్తేస్తున్నావు. ఇంటర్మీడియట్ బోర్డును ఎత్తేస్తున్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏంటిది, మేము ఏం చేస్తున్నాం, ఎట్లా చేయబోతున్నాం అనేటువంటి ఒక చర్చలు ఉండాలి కదా మేధావులతోటి. ఎవరితోటి చర్చలు లేకుండా నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు చదివిన చదివేంది, నువ్వు దేని మీద చేసినావు? ఒక రియల్ ఎస్టేట్ మీద అంటే నీతో మేము పోటీ పడలేము, ఒక బోకరిజం మీద అంటే నీతో పోటీ పడలేము, ఢిల్లీకి సంచులు మోయడం అంటే నీతో పోటీ పడలేము, బెదిరింపులు అంటే నీతోటి పోటీ పడలేము, గన్నులు జోబులలో పెట్టుకొని తిరగడంలో నీతో పోటీ పడలేము. కానీ జ్ఞానంలో నీకన్నా ఎక్కువ పైన ఉన్నోళ్ళం కదా. ఇలాంటి వాళ్ళతో చర్చ జరపాల్సింది. నీకు విద్య మీద ఏ హక్కు ఉన్నది? నువ్వు చదివిన చదివేంది? నువ్వు దీనిపైన చేసిన పోరాటాలు ఏంది? నీకున్నటువంటిది ఏంటిది? ఇవాళ నీ కాడ అధికారం ఉండి మంత్రిగా ఉండే నువ్వు చేయాల్సినట్టు సంస్కరణలు చేయలేకపోయినావు. ఇవాళ ఏం చేస్తున్నావు? నువ్వెందుకు చేస్తున్నావు? కాబట్టి ఇలాంటి ఏదైనా మార్పు కొత్తది వచ్చేటప్పుడు ఒక చర్చ జరగాలి, ఒక కమిటీలు వేయాలి, చర్చలలో ఇన్వాల్వ్ చేయాలి. ఏది లేదు, ఇలా వయసు పెంపు గురించి ఒక కమిటీ లేదు తగ్గించడంలో, ఇలా దేని గురించి మార్పులలో లేదు. మరి కాంగ్రెస్ ప్రజాస్వామ్యం అంటున్నావు, అన్ని తలుపులు తెరిచి ఉన్నాయి అంటున్నావు. తలుపులు ఎక్కడ తెరిచి ఉన్నాయి? నీకు సంచులు వస్తుంది తలుపులు తెరిచినవా? నీకున్నటువంటి 4-5 కొటారి ఉన్నది కదా. ఒక ఎంపీలలో 4, హైదరాబాద్లో ఉండేటటువంటి ఒక 4, వీళ్ళు ఒక 10 మందితో కొటారిని తెచ్చుకున్నావు కదా. అవేం నరేందర్ రెడ్డిని వాళ్ళని అలాంటి వాళ్ళు సంచులు తెస్తేందుకు నీకు ఎప్పుడు డోర్లు దర్శించినవా? లేకుంటే ఇలాంటి మేధా మదనానికి చేసినవా? నువ్వు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు మేధావులు వాళ్ళని జోకించుకున్నటువంటి పాశం యాదగిరి ఈరోజు నేను చెప్తా అంటున్నాడు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. నువ్వు అనుకుంటున్నావేమో దొంగ పార్టీలు పెట్టించి అవి పెట్టించి ఇవి పెట్టించి లాస్ట్కు రాజశేఖర్ రెడ్డి చేసినట్టు చేస్తాం అది ఇది అనుకుంటున్నాం. కానీ కుదరదు. రేవంత్ రెడ్డి అనేటోడు ఉంటే బీజేపీకి పోతాడు, లేదంటే ఈ దేశాన్ని వదిలిపెట్టిపోతాడు. గుర్తుపెట్టుకోరు, కాంగ్రెస్ పార్టీ రాదు. 2 సార్లు అరణ్యవాసం చేస్తుంది కాంగ్రెస్ భూస్థాపితం. రాహుల్ గాంధీ గారు, నువ్వు దేశంలో ఎక్కడన్నా తిరిగి న్యాయం అంటున్నావు. కాంగ్రెస్కు ఇక్కడ వచ్చి తెలంగాణలో అన్యాయం చేస్తున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడు. తెలంగాణలో ఫస్ట్ బాగు చేసుకో. ఈ తెలంగాణలో బాగు చేసుకున్నాక నీ కాంగ్రెస్ పార్టీ అనేది బాగుపడుతుందని చెప్తున్నావు.